కొత్త ట్రాఫిక్ రూల్స్ రాబోతున్నాయని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఆ కొత్త ట్రాఫిక్ రూల్స్ ఏంటి మేడం? జనవరి 1 2026 నుంచి ఏందంటే, ఈ ట్రాఫిక్ రూల్స్ వచ్చి ఓన్లీ బైక్స్‌కే, టూ వీలర్స్‌కే, ఫోర్ వీలర్స్ కాదు. హ్మ్. ఏంటంటే, ఖచ్చితంగా యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉండాలి. ప్రాపర్‌గా ఉండాలి. అంటే ఇంజిన్ సైజ్‌కి సంబంధం లేకుండా ప్రాపర్‌గా యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. అది హ్మ్. వాళ్ళు చెక్ చేస్తారు. ఇదొకటి ఉండాలి. ఇంకోటేందంటే, ఇప్పుడు ముందు నడిపే వాళ్ళు అండ్ వెనకాల కూర్చున్న వాళ్ళు, అంటే డ్రైవర్ ప్లస్ వెనకాల కూర్చున్న ప్యాసింజర్ ఇద్దరు కూడా BIS మార్క్డ్ హెల్మెట్స్ ఖచ్చితంగా వేసుకొని ఉండాలి. హ్మ్. యూజువల్‌గా ఏంటి, ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకే ఉండాలి హెల్మెట్, వెనక వాళ్ళకని చెప్తే ఇప్పుడు రిలాక్సేషన్ ఇస్తుంది. యూజువల్‌గా అది కూడా ఉండాలి. యాక్చువల్‌గా ఇద్దరు కూడా హెల్మెట్ వేసుకోవాలని రూల్ ఉంది. కానీ ట్రాఫిక్ పోలీస్ దానికోసం పట్టుకోవడము, ఫైన్స్ వేయడము చేయలే. హ్మ్. ఇప్పుడు మాత్రం చాలా యాక్సిడెంట్ రేట్ పెరుగుతుంది. టూ మచ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అండ్ వెనకాల కూర్చున్న వాళ్ళకి సేఫ్టీ ఉండట్లేదు. హెల్మెట్ అంటే పర్పస్ ఏంటి? ప్రొటెక్షన్. సో ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి ఒక్కరికి యాక్సిడెంట్ కాదు కదా, వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా అయితే వాళ్ళు కూడా హెడ్ ఇంజరీస్ అవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూజువల్గా బైక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు 90% చనిపోయేది ఏంటంటే హెడ్ ఇంజరీ, అంటే తలకి తాకి స్పాట్లో డెడ్ అవుతారు. ఎందుకంటే తలకి తాకడం వల్ల. సో హెల్మెట్స్ కూడా ఎలా అంటే ఏదో ఇట్లా చీప్ కాస్ట్ కాకుండా BIS మార్క్డ్, ఇప్పుడు ఏదో ఇట్లా బయట కోటిలో అక్కడిక్కడ అమ్మేటి కాకుండా అట్లా కూడా కొనేవాళ్ళు ఉన్నారు. ఏంటంటే జస్ట్ ఏదో నామకే వాసి ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటే అని భయంతో చిన్న చిన్న చీప్గా పెట్టుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే బైక్కి ఇంత మనీ స్పెండ్ చేసినప్పుడు హెల్మెట్ కూడా స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి ప్రాణం అక్కడ. సో హెల్మెట్ కూడా అంతే కాస్ట్ పెట్టాలి. అందుకని గవర్నమెంట్ ఏం రూల్ పెట్టిందంటే BIS మార్క్డ్ అయి ఉండాలి. హ్మ్. BIS మార్క్ ఉండాలి హెల్మెట్ మీద. అది కనుక లేకపోతే కూడా ఫైన్ పడుతుంది. సో ఇద్దరు కూడా BIS మార్క్డ్ హెల్మెట్స్ అనేది ధరించాలి. అండ్ ఒకవేళ అది కనుక ఇవన్నీ రూల్స్ పాటించకపోతే 3 మంత్స్ వరకు లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు అండ్ ప్లస్ 2000 ఫైన్. సో 2 కూడా వేస్తారు. అంటే 3 మంత్స్ వరకు లైసెన్స్ ఉండదు. మీరు ఎక్కడికి ఇంక బైక్ మీద వెళ్ళడానికి ఉండదు. సో ఇది చాలా అంటే చాలా స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఇది వచ్చి జనవరి 1, 2026 నుంచి ఇంప్లిమెంట్ అవుతది. సో ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయ్యి ఉండండి. హెల్మెట్స్ ఇవి కొనుక్కొని ఏమంటారు, సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి ఉండండి.